మీకు ఇది తెలుసా? ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్లు, మిసైల్ సిస్టమ్స్ ఇవన్నీ పనిచేయాలంటే ఒక చిన్న భాగం, కానీ అత్యంత కీలకమైన భాగం అవసరం. అదే రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్. ఈ రంగంలో ప్రపంచంలోనే దాదాపు చైనాదే పైచేయిగా ఉంది. వీటి కోసం ఇప్పటి వరకు భారత్ కూడా చైనా మీద ఆధారపడుతోంది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయంతో ఈ మోనోపోలీని భారత్ బ్రేక్ చేయగలదా? 7,280 కోట్ల పెట్టుబడితో భారత్ నిజంగానే చైనా మోనోపోలీకి చెక్ పెట్టగలదా? ఈ అంశాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. చైనా రేర్ ఎర్త్ రంగంలో ప్రపంచవ్యాప్త మోనోపోలీని కొనసాగిస్తున్న నేపథ్యంలో భారత్ తీసుకున్న ఈ నిర్ణయం కీలకమైనదిగా చెప్పవచ్చు. ఎందుకంటే రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్లు ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్లు, డిఫెన్స్ సిస్టమ్స్, స్పేస్ టెక్నాలజీ వంటి రంగాలకు చాలా ముఖ్యమైనది. ఇప్పటి వరకు ఈ మ్యాగ్నెట్ల కోసం భారత్ ఎక్కువగా చైనా మీద ఆధారపడుతూ వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం 7,280 కోట్లతో దేశంలో సింటర్డ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ల తయారీని ప్రోత్సహించే పథకాన్ని ప్రకటించింది. అంటే ఇది దేశంలో రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ల పరిశ్రమ అభివృద్ధి చేయాలన్న నిర్ణయం మాత్రమే కాదు, ఇది ఒక స్ట్రాటజిక్ చర్యగా చెప్పాలి. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ కూడా జారీ చేయడంతో ఇది కాగితాలపై ఆగిపోకుండా అమలు జరిగే దశకు చేరుకుంటుందని స్పష్టం అవుతుంది. మొత్తానికి ఈ నిర్ణయం భారత్కు 3 ప్రధాన ప్రయోజనాలను కలిగిస్తుంది. అందులో మొదటిది, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ల కోసం భారత్ చైనాపై ఆధారపడే స్థాయి గణనీయంగా తగ్గుతుంది. రెండవది, దేశంలో హైటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ బలోపేతం అవుతుంది. మూడవది, రాబోయే దశాబ్దాల్లో అవసరమైన గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ, డిఫెన్స్ అవసరాలకు భారత్ ముందుగానే సిద్ధం అవుతుంది. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ను పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని చాలా స్పష్టమైన లక్ష్యంతోనే రూపొందించినట్లు అర్థం అవుతుంది. ఈ స్కీమ్ ప్రధానంగా NDFEB అని పిలిచే సింటర్డ్ నియోడిమియం, ఐరాన్, బోరాన్ పర్మనెంట్ మ్యాగ్నెట్లను దేశీయంగానే తయారు చేయడంపై దృష్టి పెట్టింది. ఎందుకంటే ఇవి ప్రపంచంలోనే చాలా శక్తివంతమైన పర్మనెంట్ మ్యాగ్నెట్లుగా గుర్తింపు పొందాయి. ఈ మ్యాగ్నెట్లు ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్లు, ఏరోస్పేస్, హై అండ్ ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలకు కీలకం. ఇప్పటి వరకు భారత్ ఈ ముఖ్యమైన భాగాల కోసం చైనాతో పాటు ప్రపంచంలోని ఇతర దేశాలపై పూర్తిగా ఆధారపడింది. ఇలాంటి ముఖ్యమైన రంగంలో ఇతర దేశాల మీద ఆధారపడడం వల్ల వ్యూహాత్మకంగా మనకు చాలా పెద్ద బలహీనతగా మారింది. అందువల్ల ఈ పథకంతో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్కి సంబంధించి పూర్తి సప్లై చైన్, అంటే ముడి పదార్థాల నుంచి ఫైనల్ మ్యాగ్నెట్ తయారీ వరకు దేశంలోనే ఏర్పాటు చేయాలి అనుకోవడం ఒక కీలకమైన నిర్ణయం. కేంద్ర ప్రభుత్వం రేర్ ఎర్త్ మ్యాగ్నెట్లను దేశీయంగానే సంవత్సరానికి 6,000 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇక్కడ అసలు విషయం ఏమిటంటే ప్రారంభ స్థాయిలోనే సంవత్సరానికి 6,000 మెట్రిక్ టన్నుల రేర్ ఎర్త్ మ్యాగ్నెట్లను ఉత్పత్తి చేయాలి అనుకోవడం సాధారణ విషయం కాదు. ఇది దేశ అవసరాలను తీర్చడమే కాకుండా భవిష్యత్తులో భారత్ను రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ల ఎగుమతి కేంద్రంగా మార్చే సామర్థ్యం కలిగి ఉంటుంది. భారత ప్రభుత్వం ఈ పథకాన్ని GTE అంటే గ్లోబల్ టెండర్ ఇంక్వైరీ ద్వారా అమలు చేయాలని నిర్ణయించడం కీలకంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి సున్నితమైన వ్యూహాత్మక రంగంలో పారదర్శకత లేకపోతే విమర్శలకు అవకాశం ఉంటుంది. అలాగే గ్లోబల్ టెండర్ విధానం తీసుకురావడం వల్ల అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు పోటీ కూడా వస్తుంది. అయితే ఈ పథకంలో 5 కంపెనీలను మాత్రమే ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా 5 కంపెనీలనే ఎంపిక చేయాలని అనుకోవడం వెనుక ఒక స్పష్టమైన వ్యూహం కనిపిస్తోంది. ఒకే కంపెనీకి మొత్తం ఉత్పత్తి సామర్థ్యం ఇవ్వకుండా ఒక్కో కంపెనీకి సంవత్సరానికి 600 నుంచి
1200 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేయాలని పరిమితి పెట్టడం వల్ల రిస్క్ డైవర్సిఫికేషన్ జరుగుతుంది. అంటే ఒక ప్రాజెక్ట్ విఫలం అయినా మొత్తం స్కీమ్పై పెద్దగా ప్రభావం పడకుండా ప్రభుత్వం ముందుగానే జాగ్రత్త తీసుకుంది. ఇంకో ముఖ్యమైన అంశం ఏమిటంటే ఎంపికైన కంపెనీలకు 2 విధాలుగా ప్రభుత్వం సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అందులో మొదటిది క్యాపిటల్ సబ్సిడీ రూపంలో ప్లాంట్ పెట్టుబడికి సహాయం చేయడం. రెండోది సేల్స్ లింక్డ్ ఇన్సెంటివ్ ద్వారా మార్కెట్లో అమ్మకాలు పెంచేలా ప్రోత్సాహం అందించడం జరుగుతుంది. అంటే ఇది ప్లాంట్ కట్టండి అన్న దగ్గరే ఆగకుండా ప్రొడక్షన్ ప్లస్ సేల్స్ ఈ రెండింటినీ కలిపి తయారు చేసిన సమగ్ర పాలసీ. ఇందులో వ్యూహాత్మక పాయింట్ ముడి పదార్థాల భద్రత. అతి తక్కువ బిడ్ వేసిన 3 కంపెనీలకు IREL ఇండియా లిమిటెడ్ ద్వారా NdPr ఆక్సైడ్ సరఫరా ఇవ్వడం జరుగుతుంది. ఇదే అసలైన గేమ్ చేంజర్. IREL అనేది అణుశక్తి శాఖ పరిధిలో పనిచేస్తున్న ఏకైక రేర్ ఎర్త్ మైనింగ్ అండ్ రిఫైనింగ్ సంస్థ కావడంతో ఈ స్కీమ్ ద్వారా మైనింగ్ నుంచి మ్యాగ్నెట్ తయారీ వరకు ఒక ఇంటిగ్రేటెడ్ సప్లై చైన్ రూపుదిద్దుకునే అవకాశం బలంగా కనిపిస్తుంది. మొత్తానికి ఇది భారత్ రేర్ ఎర్త్ రంగంలో చైనాపై ఆధారపడకుండా స్వయం శక్తిగా మారేలా రూపొందించిన ఒక లోతైన వ్యూహాత్మక నిర్ణయం. భారతదేశానికి తీర ప్రాంతాల్లో భాండాగారంలా ఉన్న రేర్ ఎర్త్ ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది. ఇది భారతదేశానికి వ్యూహాత్మకంగా ఒక పెద్ద ఆస్తి. మన దేశంలో ముడి పదార్థాలు మండించి ఆక్సైడ్ తయారు చేయగల సామర్థ్యం ఉండడం ఎంతో సానుకూలమైన విషయం. కానీ మిడ్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ సామర్థ్యం లేకపోవడం ఒక సమస్య. అంటే ఆక్సైడ్ను మెటల్గా, మెటల్ను అల్లాయిగా, చివరగా అల్లాయిను మ్యాగ్నెట్గా మార్చే స్థాయి పరిశ్రమ మన దేశంలో లేకపోవడం చాలా పెద్ద లోపం. ఈ లోపం వల్లే భారత్ ఇప్పటి వరకు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ల కోసం పూర్తిగా చైనాపై ఆధారపడాల్సి వచ్చింది. ఇలాంటి ముఖ్యమైన విషయంలో చైనా మీద ఆధారపడడం అంటే వ్యూహాత్మకంగా మాత్రమే కాకుండా భవిష్యత్ టెక్నాలజీల విషయంలో భారతదేశానికి పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం తీసుకువస్తున్న ఈ పథకం ఇలాంటి సవాలుని భర్తీ చేయడంతో పాటు భారత్ను ముడి పదార్థం ఉత్పత్తిదారుడిగానే కాకుండా ఫినిష్డ్ ప్రొడక్ట్ తయారు చేసే దేశంగా మారే మార్గాన్ని చూపిస్తోంది. దీనివల్ల దేశీయ పరిశ్రమలకు బలమైన బేస్ ఏర్పడుతుంది. చైనాపై ఆధారపడే స్థితిని గణనీయంగా తగ్గిస్తుంది. దీనితో పాటు భవిష్యత్ ఎనర్జీ, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్ అవసరాలకు స్వతంత్రతను తీసుకొస్తుంది. ఇకపోతే ప్రభుత్వం ఈ పథకానికి 7 సంవత్సరాల కాల వ్యవధిని పెట్టడం ఒక వ్యూహాత్మక నిర్ణయం. ఇందులో మొదటి 2 సంవత్సరాలు ప్లాంట్ ఏర్పాటు కోసం జెస్టేషన్ పీరియడ్ కేటాయించడంతో కంపెనీలకు స్థిరమైన ప్లానింగ్ సమయం లభిస్తుంది. ఇది నిర్మాణ దశలో వచ్చే రిస్కులను తగ్గిస్తుంది. మిగిలిన 5 సంవత్సరాలు ఉత్పత్తి మరియు అమ్మకాలపై ఇన్సెంటివ్లు ఇవ్వడం కంపెనీలకు బలమైన ప్రోత్సాహకంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన అదనపు నిబంధన 2 సంవత్సరాల జెస్టేషన్ పీరియడ్ కంటే ముందే ఉత్పత్తి ప్రారంభించే కంపెనీలకు ఆ అదనపు కాలం కూడా సేల్స్ లింక్డ్ ఇన్సెంటివ్కు అర్హత సాధిస్తుంది. ఇది ఫాస్ట్ ట్రాక్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఈ విధానంతో ప్రాజెక్ట్ వేగాన్ని పెంచడం, పరిశ్రమలను త్వరగా స్థిరమైన ఉత్పత్తి స్థాయికి తీసుకురావడం మరియు ఫినిష్డ్ ప్రొడక్ట్ తయారీలో భారత్ స్వతంత్రతను సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీనివల్ల ప్రభుత్వ లక్ష్యం చైనాపై ఆధారపడకుండా స్వదేశీ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ ఉత్పత్తి వ్యవస్థను స్థాపించడం మరింత సులభతరం అవుతుంది. మొత్తానికి ఇది కేవలం సబ్సిడీల పథకం కాదు. ఇది భారత్ రేర్ ఎర్త్ రంగంలో చైనాపై ఆధారపడకుండా సొంతంగా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్లను తయారు చేసుకుని స్వయం సమృద్ధి సాధించేలా భారత్ రూపొందించిన ఒక లోతైన వ్యూహాత్మక ప్రణాళిక. మరి దీనిపై మీరు ఏమంటారో తెలియజేయండి.